అందరికీ నమస్కారం. అన్ని నెలల్లోకి మొదట వచ్చే నెల చైత్రం. ఈ నెలకు చిత్ర నక్షత్రంతో సంబంధం ఉంటుంది కాబట్టి దీన్ని చైత్ర అనే పేరు పెట్టడం జరిగింది. అయితే చైత్ర మాసంలో సూర్య భగవానుని, దుర్గాదేవిని ప్రత్యేకంగా పూజలు చేస్తారు. చైత్రమాసం నుంచి వసంతకాలం ముగిసిపోతుంది. అంతేకాకుండా వేసవి కాలం ప్రారంభమవుతుంది. అంటే ఈ నెల నుంచి సూర్యకిరణాలు చాలా పదునుగా మారడం ప్రారంభిస్తాయి. అంటే సూర్యుని వేడి పెరుగుతుంది అని అర్థం. ఇక కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెడతాం కాబట్టి కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేది ఈ చైత్రమాసం కూడా హిందువులకు చాలా ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. ఎందుకు అంటే చైత్రమాసం మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఇది ఏప్రిల్ 12వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే మనం ఇప్పటికే చెప్పుకుని ఉన్నాం కదా, చైత్రమాసంలో సూర్యుడిని ఇంకా దుర్గాదేవిని పూజిస్తారు అని. సూర్యుడిని పూజించటం వల్ల ప్రతిష్ఠ పెరుగుతుంది. అదేవిధంగా దుర్గామాతను పూజించటం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే సూర్యుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు మన కళ్ళ ముందు కనిపిస్తాడు. ఇప్పటి నుంచి ఉగాది నుంచి వేడి గాలులు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సూర్యకిరణాలు నేరుగా మన మీద పడ్డాయా అన్నట్టుగా వేడికి మనం తట్టుకోలేం. కాబట్టి సూర్య భగవానుని మనం ప్రార్థిస్తే ఆయన ఆశీస్సులతో మనకి సూర్యరశ్మికి సంబంధించిన ఏ అపకారాలు జరగవు అనేది హిందువుల యొక్క ప్రగాఢ నమ్మకంగా మనం చెప్పుకోవచ్చు. ఇక దుర్గామాత అంటే శ్రీమాత్రే నమః అని అమ్మవారిని అన్ని రకాల్లో ఒకే మంత్రంతో పూజించే ఏకైక మంత్రం శ్రీమాత్రే నమః. అమ్మవారు ప్రకృతి స్వరూపం కాబట్టి ప్రకృతిని కూడా మనం పూజించటం వల్ల ఎటువంటి విపత్తులు జరిగినా కూడా వాటి నుంచి మనం తప్పించుకొని మన ఆలోచనలకు పదును పెట్టుకుని వీటి నుంచి బయటపడాలి అన్న ఆలోచనల లేదా కదలాడే వస్తువుల యొక్క ప్రతిరూపంగా అమ్మవారిని పూజిస్తాం కాబట్టి మన ప్రతిష్ట అనేది పెరుగుతుంది అనేది చెప్పొచ్చు. ఇక దుర్గాదేవిని మనం పూజిస్తాం కాబట్టి మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనస్ఫూర్తిగా మన యొక్క దినచర్యలో భాగంగా అంటే మన డైలీ రొటీన్లో మనం చేసే పనులు చాలా షార్ప్గా పూర్తి కావాలి అంటే ఏ పని చేయాలి అన్న ఆలోచన మనం ముందు చేయాలి. అందుకే కోరికను కోరుకోమని చెప్పడం అనే ఆప్షన్. అంతేగాని దేవుణ్ణి కోరుకోగానే కోరికలు తీరిపోతాయని కాదు. నీ కోరిక యొక్క బలం ఎంత, అసలు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, దేన్ని కోరుకుంటున్నావు అనేది చాలా ముఖ్యమైనది. అసలే వేసవి కాలం రాబోతుంది కాబట్టి దానికి అనుగుణంగా నీ పనుల కార్యాచరణ ఉండాలి అని చెప్పడమే దుర్గాదేవిని పూజించడం యొక్క ఆంతర్యంగా మీరు గ్రహించాలి. ఇక చైత్రమాసంలో ఎర్రటి పళ్ళు దానం చేయడం చాలా శుభప్రదంగా చెప్తారు. చైత్రమాసంలో జంతువుల్ని, పక్షుల్ని చాలా ప్రేమగా చూసుకోవాలి. అంటే వాటిని ప్రేమించమని అర్థం కాదు. జంతువులకి, పక్షులకి వేసవి తాపం అంటే మనం ఎలా నీరు తాగుతామో వాటికి అలాగే నీరు అవసరమవుతుంది. కాబట్టి వాటికి నీరు, వీలైతే ఆహారాన్ని కూడా పెట్టడం వల్ల అవి వాటి జీవన క్రమాన్ని పెంచుకోగలుగుతాయి. వాటికి మనం శక్తినిచ్చిన వాళ్ళం అవుతాం. ప్రకృతి రూపంలో మనకి ఆహార ధాన్యాలు అన్నీ దొరుకుతున్నాయి. మనం మానవులం కాబట్టి మనం జ్ఞానంతో వాటిని తెచ్చుకోవడం, మార్కెట్ల నుంచి కొనుక్కొచ్చుకోవడం, వండుకోవడం లాంటివి చేస్తున్నాం. కానీ జంతువులకి అంత శక్తి లేదు. కాబట్టి మనుషులే మనతో పాటు ఉన్న జంతువుల్ని కూడా ప్రేమగా చూసుకోవాలి. అంటే వాటికి కూడా ఆహారాన్ని, నీటిని అందించాలనేది ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం. మనతో పాటు జీవిస్తున్న వాటికి కూడా విలువ ఇవ్వడమే ఈ చైత్రమాసం నుంచి మనం మొదలు పెట్టవలసిన అంశం. ఇక్కడ నుంచి ఎండలు విపరీతంగా పెరిగిపోతాయి కాబట్టి నిలువ నీడనివ్వడం, ఆహారాన్ని, నీటిని అందించడం ముఖ్య ప్రాధాన్యంగా మనం ఈ ఉగాది పర్వదినం నుంచి మొదలు పెట్టొచ్చు. సరే, జంతువుల్ని, పక్షుల్ని మనం ప్రేమిస్తాం, వాటిని చూసుకుంటాం. కానీ మన శరీరం ఈ వేడి గాలుల్ని తట్టుకోవాలి కదా. కాబట్టి మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి. వేడి పెరగడం అనేది ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఆహారంలో ఉన్న అలవాట్లని కూడా మనం మార్చుకుంటూ ఉండాలి. ఈ సమయంలో ఎక్కువగా మనం ఉడకబెట్టిన ధాన్యాలని, లేకపోతే ధాన్యం గింజలతో చేసి ఎక్కువగా నూనెలు వాడని పదార్థాలని తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఎక్కువగా నీరు, మజ్జిగ, పళ్ల రసాలు లేదా పప్పులు లాంటివి తింటూ ఉండాలి. దానివల్ల ఈ ఎండ వేడి నుంచి తట్టుకొని శక్తి వస్తుంది. ఇక చైత్రమాసం నుంచి ఇంతకు ముందు మనం తిన్న ఆహారాన్నిటిని కొంచెం వదిలిపెట్టి ఇప్పుడు చెప్తున్న ఆహార పదార్థాలని మీ డైట్లో కనుక చేర్చుకుంటే ఈ ఎండ నుంచి తట్టుకునే శక్తి మీకు వస్తుంది అని చెప్పడమే దీని ఆంతర్యం. కేవలం దేవుణ్ణి ఆరాధించడం కాదు, దేవుడి వల్ల మనకు లభించిన ఈ శరీరాన్ని పుష్టిగా చూసుకోవడం, మనతో పాటు ఉన్న జీవరాశుల్ని చూసుకోవడం కూడా భగవత్ సేవ లేకపోతే భగవద్ ఆరాధన అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం విగ్రహారాధన ఒక్కటే కాదు కదా మన
పూర్వీకులు, పురాణాలు, శాస్త్రాలు చెప్తున్న అంశాలు కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఒకవేళ చైత్రమాసంలో పూజ చేయాలి, ఉపవాసం ఉండాలి అని చాలా మంది కోరుకుంటారు కాబట్టి అసలు ఈ చైత్రమాసంలో ఏ పండుగలు వచ్చాయి అనే విషయాల్ని, ఎలా ఉపవాసాలు ఉండాలనే విషయాల్ని ఒక్కసారి చాలా సింపుల్ గా చూద్దాం. 17వ తేదీ మార్చిన బాలచంద్ర సంకష్ట చతుర్థి వస్తుంది. 19వ తేదీ మార్చిన రంగ పంచమి వస్తుంది. 21వ తేదీ మార్చ్ శీతల సప్తమి, 22 మార్చ్ శీతల అష్టమి, బాసోద, కలాష్టం, ఇలా రకరకాలుగా పండుగలనే ఉన్నాయి. మార్చ్ 25వ తేదీన పాపమోచిని ఏకాదశి ఉంది. ఇక మార్చ్ శివరాత్రి కూడా వస్తుంది. 29 మార్చ్ 2025న సూర్యగ్రహణం, చైత్రామావాస్య కలిసి వస్తున్నాయి. 30వ తేదీ మార్చ్ గుడి పడ్వ వస్తుంది. చైత్ర నవరాత్రిగా చెప్తారు. ఏప్రిల్ 6వ తేదీ రామనవమి, 12వ తేదీ ఏప్రిల్ చైత్ర పూర్ణిమ, హనుమాన్ జయంతి. ఈ పండుగలు మనకి చైత్రమాసంలో వచ్చాయి. అంతేకాకుండా ఈ చైత్రమాసంలో ఉగాది పండుగ రోజు నుంచి 9 రోజులు వసంత నవరాత్రులు చేస్తుంటారు. ఆ నవరాత్రి ఉత్సవాల్ని కూడా ఈ వేసవికాలం మొదలయ్యే సమయంలో చేసి భగవంతుని ఆశీస్సులు పొందుతారు. ముఖ్యంగా ఈ 9 రోజులు చేసేవి అమ్మవారి నవరాత్రులు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా దుర్గాదేవిని పూజించాలి అని. ఇలా ఈ చైత్రమాసంలో అనేక రకాల పండుగలు ఉన్నాయి. దానికి తగ్గట్టు మీరు మీ కార్యాచరణని సరి చూసుకోవచ్చు. చైత్రమాసంలో ఉన్న పండుగల గురించి, చైత్రమాసంలో మనం చేయాల్సిన పనుల గురించి, అదేవిధంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.